అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయాలని నిర్ణయించారు. మరి ట్రంప్ ఉద్యోగులపై వేటు వేయడానికి గల కారణం ఏమిటి? గతంలో తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఎలన్ మస్క్ వదిలిపెట్టిపోయిన పనిని ట్రంప్ పూర్తి చేస్తున్నాడు. మరి ఉద్యోగులకు ట్రంప్పై అసంతృప్తికి కారణం ఏమిటి? తదితర అంశాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచానికి విలన్లా తయారయ్యాడు. మన అనే భేదాలు అస్సలు లేవు. ముందుగా ఇండియన్స్ పై పగబట్టాడు. అమెరికా నుంచి భారతీయ ఉద్యోగులను సాగనంపాలని పెద్ద ఎత్తున ప్లాన్లు వేసి చట్టాలు మార్చి ఇండియన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ట్రంప్ దెబ్బకు అమెరికాలో ఐటీ రంగానికి చెందిన ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చిన్న ఉద్యోగాలు కూడా వారికి అందుబాటులో లేకుండా చేశాడు ట్రంప్. అమెరికాలో ఇండియన్స్ ను కదిలిస్తే కన్నీటి కథలే. ఇక ఇండియన్స్ ను పక్కన పెడితే తన సొంత దేశానికి ప్రజలనైనా ప్రశాంతంగా బతకనిస్తున్నాడా అంటే అది లేదు. వారిని కూడా రాచి రంపాన పెడుతున్నాడు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలవడానికి కారణమైన ఎలన్ మస్క్ కోసం ప్రత్యేకంగా ఒక మంత్రి పదవి సృష్టించి ప్రభుత్వంలో అనవసరంగా అయ్యే ఖర్చును తగ్గించడానికి ఆయన్ను నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డాడు. చాలా మందిని ఉద్యోగాల్లోంచి తీసేయడంతో వారంతా మస్క్ పై మండిపడ్డారు. ఆయనకు శాపనార్థాలు పెట్టారు. ఆయన కంపెనీ టెస్లా షోరూం పై పడి ధ్వంసం చేశారు. అటు తర్వాత ఆయనకు ట్రంప్ కు మధ్య విభేదాలు ఏర్పడడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మస్క్ వదిలిపోయిన టార్గెట్ ను ట్రంప్ తన భుజాలపై వేసుకున్నట్టుంది. ఎందుకంటే ట్రంప్ కూడా కాస్ట్ కటింగ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తానని బెదిరించడంతో అమెరికాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 1,00,000 మంది మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేస్తామని ప్రకటించారు. తమకు వేరే గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నామని ఉద్యోగులు చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అమెరికా కాంగ్రెస్ లో ట్రంప్ విషమ పరీక్షను ఎదుర్కొంటున్నారు. మంగళవారంలోగా ఆయన అదనపు నిధులు మంజూరు చేయించుకోవడానికి బిల్లును కాంగ్రెస్ లో ఆమోదం పొందాల్సి ఉంది. లేదంటే షట్ డౌన్ కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక అదనపు నిధుల మంజూరు బిల్లును డెమోక్రటిక్ పార్టీ సభ్యులు అడ్డుకుంటున్నారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో డెమోక్రాట్లు భయపడి బిల్లుకు ఆమోదం తెలుపుతారని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే డెమోక్రాట్లు మాత్రం హెల్త్ కేర్ బిల్లుకు ఆమోదం తెలిపితేనే తాము అదనపు బిల్లుకు ఆమోదం తెలుపుతామని షరతు విధించారు. ఇక ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తానని ప్రకటించిన వెంటనే ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా ఫెడరల్ ఉద్యోగులను ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోవచ్చు వారిని దశల వారీగా తొలగిస్తానని గత కొంతకాలంగా బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో ట్రంప్ బెదిరింపులకు విసుగు చెందిన ఉద్యోగులు తమకు వేరే గత్యంతరం లేదని అందుకే మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించామని చెబుతున్నారు. ట్రంప్ ఫెడరల్ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేయడంతో రేపో మాపో ఉద్యోగం పోతుందని భయంతో ఎన్ని రోజులు బతకాలి? ట్రంప్ ఉద్యోగులను బలిపశువులను చేయాలనుకున్నప్పుడు ఉద్యోగుల్లో అభద్రతాభావం ఏర్పడినప్పుడు ఇక వేరే గత్యంతరం లేక ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోక ఏం చేస్తారని పలువురు సీనియర్ ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా భారం ప్రభుత్వంపై సుమారు $14.8 బిలియన్ వరకు పడవచ్చు. అంతకుముందు ట్రంప్ కొన్ని వేల మందిని ఉద్యోగాల్లోంచి పీకేశాడు. మొత్తం 2 లక్షల మంది ఉద్యోగులకు చెల్లించాల్సిన పూర్తి వేతనంతో పాటు 8 నెలలకు కావలసిన బెనిఫిట్స్, అడ్మినిస్ట్రేటివ్ సెలవులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వంపై సుమారు $14.8 బిలియన్ భారం పడుతుందని ఈ ఏడాది జూలైలో సెనెట్ డెమోక్రాట్స్ విడుదల చేసిన నివేదికలో వివరించారు. అయితే ట్రంప్ అధికారులు మాత్రం
మాత్రం భారీ మొత్తంలో ఖజానాపై భారం పడ్డా ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీర్ఘకాలంలో దాని ప్రభావం కనిపిస్తుందని, ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందని బిల్లును సమర్థిస్తున్నారు. ఒక్కసారి భారీ ఎత్తున డబ్బును వ్యయం చేసినా దీర్ఘకాలంలో ప్రభుత్వానికి ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ప్రైవేట్ యాజమాన్యం తరహాలోని ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఉద్యోగుల కోత గురించి, రాజీనామా గురించి ప్రస్తావిస్తూ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా వల్ల ప్రభుత్వానికి అదనపు భారమేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఈ ప్రోగ్రాం కింద ఎలాగైనా వేతనాలు చెల్లించాల్సిందేనని చెప్పారు. అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో సిబ్బందిని తగ్గించడం ఇదే మొదటిసారి అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి $28 బిలియన్ వరకు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఇక ఆయన మూకుమ్మడి రాజీనామాలతో పాటు స్వచ్ఛంద రాజీనామాలు, అలాగే ముందుగానే రాజీనామా చేయాలనుకునేవారు, వీరంతా కలిసి సుమారు 2,75,000 మంది వరకు ఉంటారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ఖర్చును తగ్గించుకోవడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేలాది మంది అదనపు ఫెడరల్ ఉద్యోగులను ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ఒక సంవత్సరంలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. అయితే మూకుమ్మడి రాజీనామా చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది పేర్లు చెప్పడానికి ఇష్టపడని వారు భవిష్యత్తులో తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని ఉద్యోగ భద్రతకు హామీ ఇస్తే ఉద్యోగంలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో జాబ్ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆగస్టు నెలలో నిరుద్యోగుల సంఖ్య 4.3% ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగులు పెరగడం ఇదే మొదటిసారి. ఇక ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్లో కోత పడ్డాయి. అదనంగా కేవలం 22,000 ఉద్యోగులు మాత్రమే సృష్టించబడ్డాయి. ఉద్యోగంలో చేరి పూర్తి స్థాయిలో సర్వీసు చేద్దామనుకునే వారికి ఇది నిజంగానే చేదు అనుభవమే అని సీనియర్ ఉద్యోగులు, రిటైర్ అయిన వారు చెబుతున్నారు. దీంతో చాలా మంది మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కొత్తగా ఉద్యోగం వెతుక్కోవడం తలకు మించిన భారం. ప్రస్తుతం అమెరికాలో జాబ్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వారానికి 60 నుంచి 70 గంటల ఉద్యోగం దొరకడం ప్రస్తుతం అసాధ్యం పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. అమెరికాలోని వ్యవసాయ రంగంలో ఆర్కియాలజిస్టు, మిలిటరీ వెటరన్ కూడా అయిన ఒక ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయడం చాలా బాధగా ఉందన్నారు. ట్రంప్ ప్రభుత్వం బెదిరింపులకు భయపడి రాజీనామా చేయాల్సి వచ్చిందని వాపోయాడు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్ హెడ్ ఆఫీస్ మేనేజ్మెంట్ హెడ్ రుస్సెల్ వోట్ గతంలో చేసిన కామెంట్ను గుర్తు చేసుకుంటున్నారు. రుస్సెల్ గత ఏడాది అక్టోబర్లో మాట్లాడుతూ ఒకరోజు ఉదయాన్నే మీరు ఈ రోజు నుంచి ఉద్యోగాలకు వెళ్లవద్దని సమాచారం పంపిస్తామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా భావిస్తున్నారు. అందుకే మీకు ఫండింగ్ నిలిపివేయాలని ఆలోచిస్తున్నామని, మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేయాలనుకుంటున్నామని చెప్పిన విషయాల్ని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన గత ఏడాది అక్టోబర్లో చేసిన కామెంట్ ఈ రోజు నిజమైంది. ఆ రోజు రుస్సెల్ చేసిన కామెంట్ తర్వాతి రోజు నుంచే ఉద్యోగులు విధులకు వెళ్లాలంటేనే భయపడేవారు. ఏ క్షణమైనా తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇక ట్రంప్ అమెరికాలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల ప్రజలు భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు చెప్పేదేమంటే కలుషితమైన వాతావరణంలో పనిచేయడం కంటే ఉద్యోగంలో నుంచి నిష్క్రమించడమే మేలని అంటున్నారు. మొత్తానికి ట్రంప్ విదేశీ ఉద్యోగాల నుంచి స్వదేశీ ఉద్యోగాల వైపు పడ్డారన్న టాక్ అమెరికాలో బలంగా వినిపిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు నష్టపోయింది మాత్రం ట్రంప్. తరచూ ఆయన చెప్పే గ్రేట్ అమెరికా అనే విషయం మర్చిపోయినట్టున్నాడు. మరి ఆ విషయం ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికి లేకపోవడం విచారకరం.